అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about the practice set number 15. ప్రాక్టీస్ సెట్ నెంబర్ 15 అనేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 6th March 2025 థర్డ్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ డి రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు ఎగ్జామ్లకి సిలబస్ సేమ్, అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా సేమ్. అందుకే మనం ఈ సంవత్సరం జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డి రీజనింగ్ ప్రాక్టీస్ సెట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సంఖ్య 764523 ప్రతి సమసంఖ్య అంకెల నుండి 2 తగ్గించి ప్రతి విశేష సంఖ్య అంకెకు 1 జోడించినప్పుడు ఆ కొత్త సంఖ్యలోని పెద్ద అంక మరియు రెండవ అత్యల్ప సంఖ్య మధ్య తేడా. ఇప్పుడు ఏమంటుండు? ప్రతి సమసంఖ్య ఈవెన్ నెంబర్ నుంచి 2 తగ్గిమంటుండు. ఓకే, ఆడ్ నెంబర్కి 1 కలపమన్నాడు. చూద్దాం. 7 ఆడ్ నెంబర్ కాబట్టి 1 కలిపితే 8. 6 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తగ్గిమన్నాడు. 4 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తగ్గిస్తే 2. 5 ఆడ్ నెంబర్ కాబట్టి 1 కలిపితే 6. 2 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తగ్గిస్తే 0. 3 ఆడ్ నెంబర్ కాబట్టి 1 కలిపితే 4. 8 ఆడ్ నెంబర్ కాబట్టి 2 తగ్గిస్తే 6. ఇది ఫైనల్. ఓకే, ఈ ఫైనల్లో అతిపెద్ద అంకె మరియు రెండవ అంకె మధ్య తేడా అడిగింది. డిఫరెన్స్ అతిపెద్ద అంకె ఎంత? 8. ఓకే, రెండవ అతిపెద్ద చిన్న అంకె ఏంటిది? 0. దీనికన్నా చిన్నది ఏంటి? 2. ఓకే, 8, 2 మధ్య డిఫరెన్స్ తేడా అడిగింది. 8 నుంచి 2 తీసేసి ఎంత? 6. ఆప్షన్ యాక్చువల్లీ ఇక్కడ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. అర్జున్ పాయింట్ ఏ నుంచి 8 కిలోమీటర్లు దక్షిణం వైపు డ్రైవ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ అనుకుందాం. ఇది పాయింట్ ఏ అనుకుంటే దక్షిణం వైపు 8 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇది 8 కిలోమీటర్లు దక్షిణం వైపు వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఆపై ఎడమ వైపు 7 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎట్లా? మనకి రైట్ సైడ్ 7 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ మరోసారి ఎడమ వైపు 3 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఎడమ వైపు అంటే ఇటు సైడ్. ఓకే, 3 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. 3. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఎడమ వైపు 15 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఎడమ వైపు అంటే ఇటు సైడ్ వెళ్తాడు, ఇటు సైడ్ వెళ్తాడు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 15 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆల్రెడీ ఇక్కడ 7 పోయింది కాబట్టి మిగిలిందంతా 8 కిలోమీటర్లు. ఇది 8, ఇది 7. ఓకే, 8 కిలోమీటర్లు. నెక్స్ట్ చివరగా కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు. చివరగా కుడివైపు తిరిగి ఎంత పోయిండు? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు. ఓకే, 5 కిలోమీటర్లు. ఈ 5, ఇది 3, 8, ఇది 8. సరిపోయింది. పి వద్ద ఆగాడు. ఇది పాయింట్ పి. ఓకే, మళ్ళీ అర్జున్ పాయింట్ ఏ చేరుకోవడానికి షార్టెస్ట్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇటు పోవాలి. ఎన్ని కిలోమీటర్లు పోవాలి? 8 కిలోమీటర్లు పోవాలి. ఏ డైరెక్షన్లో పోవాలి? ఈస్ట్ డైరెక్షన్లో పోవాలి పాయింట్ ఏకి. ఆప్షన్స్ చూద్దాం. ఎన్ని కిలోమీటర్లు? 8 కిలోమీటర్లు కదా. 8 కిలోమీటర్లు ఈస్ట్. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్. ఇది కూడా మిస్టర్ జూలియన్ పాయింట్ ఏ నుంచి 20 కిలోమీటర్లు తూర్పు వైపు డ్రైవ్ చేశాడు. ఇది పాయింట్ ఏ అనుకుందాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 23 కిలోమీటర్లు తూర్పు వైపు డ్రైవ్ చేశాడు. 23. ఆపై ఎడమ వైపు తిరిగి 18 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు సైడు? అప్పు. 18 కిలోమీటర్లు అంతే కదా. వాడికి ఎడమ వైపు అంటే అప్పు. మళ్ళీ ఎడమ వైపు తిరిగి 29 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎట్లా? ఇటు సైడ్ వెస్ట్ సైడ్ వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు? 29 కిలోమీటర్లు. 29. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 28 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఇటు సైడ్ వస్తుంది డౌన్వర్డ్. ఎంత? 28 కిలోమీటర్లు. ఓకే, చివరగా మరోసారి ఎడమ వైపు తిరిగి 6 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఇటు సైడ్ వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్ళాలి. ఎందుకు? వాడు నాకు ఆపోజిట్గా ఉంది కాబట్టి నాకు కుడి వైపు, వాడికి ఎడమ వైపు అవుతుంది. ఇది 6 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడ ఆగిండి అనుకుందాం. పాయింట్ పి వద్ద ఆగాడు. ఇది పాయింట్ పి, ఇది పాయింట్ ఏ. మళ్ళీ పాయింట్ ఏకి ఎంత దూరం వెళ్ళాలన్నాడు. పి నుంచి పాయింట్ ఏకి ఎంత దూరం వెళ్ళాలి? ఇక్కడ మొత్తం 29 కిలోమీటర్లు హారిజాంటల్గా వెళ్ళాడు. 23, 29 ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ 18 కిలోమీటర్లకి 28 కిలోమీటర్లు వచ్చాడు. అంటే ఇంకెంత కిలోమీటర్లు పోవాలి? 10 కిలోమీటర్లు పోవాలి. 10 కిలోమీటర్లు ఏ డైరెక్షన్లో పోవాలి? నార్త్ డైరెక్షన్లో 10 కిలోమీటర్లు పోవాలి. 10 కిలోమీటర్లు ఉత్తరం. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సంఖ్య మరియు చిహ్నాల వరుసను పరిశీలించి ఆ తర్వాత వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓకే, ఎడమ నుంచి కుడికి, లెఫ్ట్ టు రైట్.
ఓకే. ఎన్ని చిహ్నాలు ఉన్నాయి అంటే సింబల్స్ అడిగిండు. ఓకే. కుడివైపు మరియు ఎడమ వైపు నెంబర్. ఓకే. నెంబర్ ఉండాలంట. కుడివైపు ఎడమ వైపు కూడా నెంబర్ ఉండాలి. అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెంబర్ సింబల్ నెంబర్. ఇక్కడ మళ్ళీ సింబల్ వచ్చింది. నెంబర్ సింబల్ వచ్చింది. నెంబర్ సింబల్ నెంబర్ ఒకటి. నెంబర్ సింబల్ వచ్చింది. నెంబర్ సింబల్ నెంబర్ 2. నెంబర్ సింబల్ నెంబర్ 3. ఓకే. ఆప్షన్ ఉందా? 2 కంటే ఎక్కువ. ఆప్షన్ 3. 2 కంటే ఎక్కువ అంటే ఎంత? 3 కావచ్చు, 4 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. మనకి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య వస్తుందని అడిగింది. 140, 108, 80, 56, 36. డిఫరెన్స్ చూద్దాం. 56, 36 డిఫరెన్స్ 20. ఓకే. నెక్స్ట్ 80, 56 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 24. అంతే కదా. నెక్స్ట్ 108, 80 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 72. ఓకే. నెక్స్ట్ 140, 108 డిఫరెన్స్ ఎంత వస్తుంది? సారీ 108, 80 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 28. ఇది 28. నేను 722 చేసిన బై మిస్టేక్. 140, 108 డిఫరెన్స్ ఎంత? 32. ఓకే. మనం ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూసుకుంటే 32, 28, 24, 20, 16. అంతే కదా. 4 డిఫరెన్స్ ఉంది. 4 5 20, 4 6 24, 4 7 20, 4 8 32. ఇప్పుడు 4 4 16. ఓకే. 36 నుంచి 16 తీసేసి ఎంత? 20. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. స్టేట్మెంట్స్, కొంత పావురాలు కాకుల్లో ఉన్నాయి. అన్ని చుక్కలు కాకులు, కొంత చీమలు చుక్కలలో ఉన్నాయి. చూద్దాం. పావురాలు కాకులు, కొంత అన్నాడు కాబట్టి ఆఫ్ తీసుకుందాం. ఇది పావురాలు, ఇది కాకులు, క్రౌస్. అన్ని చుక్కలు కాకులు అన్నాడు. ఇందులో ఇట్లా ఒక సర్కిల్ తీసుకొని దీన్ని స్టార్స్ అనుకుందాం. నెక్స్ట్ కొంత చీమలు చుక్కులలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చీమలు అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇది ఇట్లా తీసుకుందాం. ఈ స్టార్స్ అనే దాన్ని దీంట్లో సగం తీసుకుందాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక నిమిషం దీన్ని మళ్ళీ డ్రా చేస్తా. ఏమన్నాడు? ఫస్ట్ కొన్ని పావురాలు కాకులు అన్నాడు కాబట్టి సగం సగం వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ అన్ని చుక్కలు కాకులు కాబట్టి చుక్కలు అన్నీ తీసుకుందాం. కింద కాకుల్లోనే వస్తుంది చుక్కలు అనేవి ఇవి. ఓకే. అన్ని చుక్కలు కాకులు. నెక్స్ట్ కొంత చీమలు చుక్కలలో ఉన్నాయి. ఓన్లీ దీనికే తీసుకోవాలి మనం. ఇవి కొంత చీమలు చుక్కలలో ఉన్నాయి. చీమలు యాంట్స్ ఏ అనుకున్నాం. ఓకే. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాము. కొంత పావురాలు చీమలు. కొంత పావురాలు చీమలు కాదు, ఎందుకంటే పావురాలకి చీమలకి రిలేషన్ లేదు. ఓకే. కొంత చుక్కలు పావురాలు. కొంత చుక్కలు పావురాలు కాదు. ఎట్లయితుంది? అసలు పావురాలకి చుక్కలకి రిలేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. చుక్కలు స్టార్స్ దానికి రిలేషన్ కూడా ఇవ్వలేదు. ఓకే. అంతేగా. ఆప్షన్ నైదర్ 1 నార్ 2. ఈ రెండింటికి రిలేషన్ మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్ కూడా మెన్షన్ చేయలేదు. సో వీ కాన్ డిఫైన్ అనమాట. 2 నిర్ణయాలు సరైనవి కాదు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల అక్షరమాల క్రమంలో కింద ఇచ్చిన 4 అక్షర జంటలు 3 మధ్య ఒకే విధంగా సంబంధం ఉంది. ఓకే. వాటితో గుంపు ఏర్పడింది. ఆ గుంపులో చేర్చుకొని జంట ఏది అన్నమాట. ఆడ్ నెంబర్. ఈ 4 మూడు ఒకే రకంగా ఉన్నవి, ఒకటి మాత్రం వేరే తిరిగి ఉంది. ఆ వేరే తిరిగి ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాము. లెటర్ టు లెటర్ చూద్దాం. ఫస్ట్ కేకి జెడ్కి చూద్దాం. నెక్స్ట్ డబ్ల్యూకి కేకు జీకి డబ్ల్యూకి జెడ్కి చూద్దాం. కే అంటే ఎంత? 11. జీ అంటే ఎంత? 7. ఎంత తగ్గింది? 4 తగ్గింది. -4. నెక్స్ట్ డబ్ల్యూ అంటే ఎంత? 23. జెడ్ అంటే ఎంత? 26. ఎంత పెరిగింది? +3 పెరిగింది. ఓకే. నెక్స్ట్ ఎస్ అంటే ఎంత? 19. ఓ అంటే ఎంత? 15. ఎంత తగ్గింది? -4 తగ్గింది. ఇక్కడ రాస్తున్న పక్కన -4. నెక్స్ట్
క్యూ అంటే ఎంత 70, టీ అంటే ఎంత 20, ఎంత పెరిగింది +3 పెరిగింది, -4 +3. ఓకే. సి అంటే ఎంత 3, వై అంటే ఎంత 25, ఎంత తగ్గింది ఇది 3 అదొకటి 4 -4. సి అంటే 3, ఎఫ్ అంటే 6, ఎంత పెరిగింది -3 +3. ఓకే. నెక్స్ట్ వై అంటే ఎంత 25, టీ అంటే ఎంత 20, ఎంత తగ్గింది 5 తగ్గింది. సో ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ 5 తగ్గింది కాబట్టి. మనకి ఈ మిగిలిన మూడింటికి ఏం ఫాలో అయింది -4 +3 ఫాలో అయింది. ఇక్కడ ఏమొస్తుంది -5 వస్తుంది. -5 ఎం అంటే 13, హెచ్ అంటే 8, -5 ఇది కూడా -5 వస్తుంది కదా, 13 8 -5 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటిది -4 +3. సో డిఫరెంట్గా ఉన్నది ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, LMNOPQ మరియు R సెంటర్ సెలబ్స్ ఒక వృత్తాకార మేజ చుట్టూ కూర్చున్నారు. ఓకే, సర్కిల్ చుట్టూ కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్ అనుకుందాం, ఇది సెంటర్ అనుకుందాం. ఈ సెంటర్ వైపు చూస్తున్నారు. ఎంతమంది మొత్తం 3, 3, 6, 7. ఎన్ ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు 6 మరియు ఎన్ మధ్యలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఎన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఎన్కి ఎడమ వైపు లెక్కేమన్నాడు. ఎడమ వైపు అంటే ఇటు. ఎన్ మరియు 6 మధ్యలో ఎవరు ఉన్నారు, ఒక్కలే ఉన్నారు. ఓకే, వీడు ఎవడవుతాడు ఆర్. నెక్స్ట్, ఎం క్యూకి కుడివైపు నుంచి 3వ స్థానంలో కూర్చుంది. ఎం అనేవాడు క్యూకి కుడివైపు నుంచి 3వ స్థానంలో కూర్చున్నాడు. ఎల్ ఓకి ఎడమ వైపు నుంచి 3వ స్థానంలో కూర్చుంది. ఎం ఎల్కి కుడి వెంటనే కూర్చుంది. పి ఎల్ దగ్గర నుండే కూర్చుంది కాదని తెలుసు. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ఎన్ఆర్ ఇచ్చిండు. నెక్స్ట్ ఎన్ఆర్ ఎక్కడ తీసుకోలేదు. సో ఏం చేద్దాం, పక్కనే ఇచ్చింది కదా, దీన్ని తీసుకున్నాం. ఎం అనేవాడు ఎల్కి కుడి వెంటనే కూర్చున్నాడు. ఓకే, డ్రా చేద్దాం. ఈ ఎల్లు వీడు అనుకుంటే వీడి కుడి పక్కన ఎవడు కూర్చుండు, ఎం అనేవాడు కూర్చుండు. ఓకే, నెక్స్ట్ ఎం క్యూకి కుడివైపు నుంచి 3వ స్థానంలో కూర్చుందన్నాడు. ఇక్కడ క్యూ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడివైపు 3వ స్థానం 1, 2, 3వ స్థానంలో ఇది. ఓకే, ఇది సరిపోయింది. నెక్స్ట్ ఎల్ ఓకి ఎడమ వైపు నుంచి 3వ స్థానంలో కూర్చుంది. ఓకి ఎడమ వైపు నుంచి 3వ స్థానం అంటే ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి పెట్టుకొని వీడిని ఓ అనుకుంటే ఎడమ వైపు 3వ స్థానం 1, 2, 3వ స్థానంలో ఎల్, ఇది కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ పి ఎల్ దగ్గర నుండి కూర్చుంది కాదని తెలుసు. పి అనేవాడు ఎల్ దగ్గర కూర్చోలేదు. ఇంకెక్కడ కూర్చుండు, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చుంది. ఓకే, అన్ని కండిషన్స్ అయిపోయినాయి. ఎం ఫస్ట్ నుంచి చూద్దాం. ఎన్కి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు 6 ఎన్ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. 6కి 8 మధ్య ఒకటి ఉంది క్యూ. ఎం క్యూ నుంచి 3వ స్థానంలో కుడివైపు కూర్చుంది. క్యూ నుంచి 3, 1, 2, 3 ఎం. ఓకే, ఎల్ ఓ ఎడమ వైపు నుంచి 3వ స్థానం. ఈ ఓ అనేవాడికి ఎడమ వైపు నుంచి 1, 2, 3వ స్థానంలో ఎల్. ఎంకి ఎల్ కుడివైపున కూర్చుంది. ఎల్ అనేవాడికి వెంటనే కుడివైపున ఎం అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ పిఎల్ దగ్గర కూర్చోలేదు. పి అనేవాడు కూర్చుని ఓకి ఎంకి దగ్గర కూర్చుంది. పి నుంచి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు పి మరియు ఎన్ మధ్య ఎంతమంది ఉన్నారు, వీడు పి, వీడు ఎన్. ఇక్కడ నుంచి లెక్కేయాలి. ఇక్కడ నుంచి లెక్కేసినప్పుడు పి మరియు ఎన్ మధ్య ఎంతమంది ఉన్నారు, ఓ ఆర్ క్యూ, ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఐడిజి అనేది ఆర్ఎల్ఎఫ్హెచ్కు ఆంగ్ల అక్షరమాల క్రమాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. అదేవిధంగా జేవైఎస్క్యూ అనేది ఎన్బిఆర్కు సంబంధించిన లాజిక్ అనుసరించి టీఆర్బీజేకి సంబంధించి ఉంటుందని చూద్దాం. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18 +4. నెక్స్ట్ ఐ అంటే 9, ఎల్ అంటే 12, ఎంత పెరిగింది +3. ఓకే, బి అంటే 4, ఎఫ్ అంటే 6, ఎంత పెరిగింది +2. జి అంటే 7, హెచ్ అంటే 8, ఎంత పెరిగింది +1. ఇది ఇట్లా ఈ సీక్వెన్స్లో ఉంది. ఇక్కడ ఇద్దాం. జే అంటే 10, ఎన్ అంటే 14 +4, వై అంటే 25, బి అంటే 2 26, 1, 2, ఎస్ అంటే 19, టియు +2, క్యూఆర్ +1. సేమ్ ఇదే రూల్ ఫాలో అయ్యింది.
+4 +3 +2 +1. ఓకే, ఇప్పుడు దీనికి చూద్దాం. టీ అంటే 20, 4 అంటే 24, 24 అంటే ఎక్స్. ఓకే, ఆర్ అంటే 18, 3 అంటే 21, 21 అంటే యు. నెక్స్ట్ బి అంటే 2, 2 to 4, 4 అంటే డి. జే అంటే 10, +1 అంటే జేకే. అంతే, XUDK, XUDK, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య రావాలి? ఓకే, ఇక్కడ ఏ సంఖ్య రావాలని అడిగింది. ఫస్ట్ ఇచ్చిన దానికి చూద్దాం. 70, 73, 79, 88, క్వశ్చన్ మార్క్ 1 ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఎంత పెరిగింది? 3 పెరిగింది. 73 to 79 ఎంత పెరిగింది? 6 పెరిగింది. 79 to 88 ఎంత పెరిగింది? 79 to 88 9 పెరిగింది. అంతే కదా డిఫరెన్స్ 9. నెక్స్ట్ ఎంత పెరగాలి? 15 పెరగాలి. ఓకే, 15 పెరిగింది అనుకుందాం. ఇప్పుడు 88 15 ఎంత అయింది? 8 8 5 13, 8 1 9 1 10, 103 అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎంత పెరగాలి? 103కి 18 పెరగాలి. 103 18 ఎంత? 115. సరిపోయింది కదా, సరిపోయింది. ఇక్కడ 15 ఎట్లా పెంచినావు? 3 1 3, 3 2 6, 3 3 9, 3 5 15, 3 6 18. ఓకే, సో అట్లా ఇక్కడ మనకి ఎంత రావాలి? 103 రావాలి. ఆప్షన్ ఉందా? లేదు. చూద్దాం. సారీ, ఇక్కడ 13 కాదు 12 రావాలి. అంతే కదా, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15. ఇప్పుడు 12 వచ్చింది ఇక్కడ. 8 12 ఎంత? 100. నెక్స్ట్ ఎంత రావాలి? 15 రావాలి. 100 15 105. సరిపోయింది. ఓకే, ఆన్సర్ 3, ఆప్షన్ 3. ఓకే, నేను ఇక్కడ 12 మిస్ చేసిన, డైరెక్ట్ 15 వేసిన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ A + B, A - B, A × B, A/B ఇచ్చిండు. P + Q, R/S - T, Pకి Tకి రిలేషన్ అడిగాను. చూద్దాం, ఇక్కడ రాద్దాం. P Q R S T. ఓకే, P ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే A అనేది B యొక్క సోదరి, P అనేవాడు Q యొక్క సిస్టర్. నెక్స్ట్ ఇంటూ అడిగింది కదా. A అనేది B యొక్క భార్య, Q అనేవాడు R యొక్క వైఫ్. నెక్స్ట్ R/S, A అనేది B యొక్క తండ్రి, R అనేవాడు S యొక్క ఫాదర్, F. నెక్స్ట్ ఏం అడిగిండు? S - T అడిగిండు కదా. మైనస్ అంటే ఏంటిది? A అనేది B యొక్క సోదరుడు, S అనేవాడు T యొక్క బ్రదర్. ఓకే, ఇప్పుడు Pకి Tకి రిలేషన్ అడిగిండు. T బ్రదర్ S ఫాదర్ R, అంటే బ్రదర్కి ఫాదర్ అయినప్పుడు T కూడా ఫాదర్. ఇంతవరకు క్లియర్. ఫాదర్ వైఫ్ మదర్ సిస్టర్ పిన్ని. ఇక్కడ ఏం అడిగిండు? మదర్స్ మదర్ కాదు, మదర్స్ సిస్టర్ తల్లి. 4 ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, DEBA అనేది NNLJ ఆంగ్లాక్షరమాల క్రమాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. అదేవిధంగా ROPK అనేది BXZDకి సంబంధించింది. అదే లాజిక్ను అనుసరించి VPTLకి ఎవరికి సంబంధం ఉంది? చూద్దాం. D అంటే 4, N అంటే 14. ఓకే, ఎంత పెరిగింది? 4 14 అంటే 10 పెరిగింది. E అంటే 5, N అంటే 14, ఎంత పెరిగింది? 9. B అంటే 2, N అంటే 12, L అంటే 12, ఎంత పెరిగింది? 10 పెరిగింది. నెక్స్ట్ A అంటే 1, J అంటే 10, ఎంత పెరిగింది? 9 పెరిగింది. మనం చూసుకుంటే ఇక్కడ సీక్వెన్స్ 10 9 10 9 అట్లా పెరిగింది. చూద్దాం. నెక్స్ట్ R అంటే 18, B అంటే 2, ఎంత పెరిగింది? 18 10 28 రావాలి. 26 Z 1 A 2 B. ఓకే, 10 పెరిగింది. నెక్స్ట్ O అంటే 15, X 15X అంటే ఎంత పెరిగింది? X అంటే 24, 9 పెరిగింది. నెక్స్ట్ P అంటే 16, Z అంటే 26. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్కి 10 పెరిగింది, నెక్స్ట్ లెటర్కి 9 పెరిగింది, నెక్స్ట్ లెటర్కి 10 పెరిగింది. ఓకే, K అంటే 11, 11 + 10 20, T అంటే 20. ఓకే, ఈ సేమ్ ఇదే ఫాలో అయ్యండి. ఇక్కడ కూడా చూద్దాం. B అంటే 22, 22 + 10 32, 32 అంటే 26 వరకు Z కదా. 26 వరకు Z అంటే ఇంకెంత మిగిలింది? 6 మిగిలింది. 6 అంటే ఎంత? F. ఓకే, P అంటే 16, 16 9 ఎంత? 25.
16 9 25, 25 అంటే ఎంత y, p అంటే 20, 20 10 30, 30 అంటే ఎంత 26 వరకు z 1 2 3 4, 4 అంటే d, a b c d. నెక్స్ట్ l, j k l 12, 12 9, 12 ప్లస్ 9 ఎంత 12 ప్లస్ 9 21, 21 అంటే u, fy du. ఆప్షన్ ఎంత fy du. సారీ ఇది రివర్స్ ఉంది, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. FORM అనేది 4628 మరియు MEAN అనేది 5417 వచ్చింది. ఆ కోడ్ భాషలో ఎంకి ఏ సంఖ్య అనుగుణంగా ఉంటుందని. ఎం ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఓకే, ఇంకా కామన్ ఏముంది FOR, ఇందులో ఉందా ఎఫ్ లేదు, ఓ లేదు, ఆర్ లేదు, ఎంఎం కామన్ ఉంది. లెటర్ చూద్దాం 5417, 5417 4 4 కామన్ ఉంది. కామన్ ఉన్న నెంబర్ లెటర్ ఏంటిది ఎం, కామన్ ఉన్న నెంబర్ ఏంటిది 4. అప్పుడు ఎంకు ఆన్సర్ ఏమవుతుంది 4, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో మూన్ హ్యావ్ క్రియేటర్స్ అనేది NUMUSUగా మరియు క్రియేటర్స్ ఆర్ వెరీ బిగ్ అనేది KUNURUVUగా రాయబడింది. అందులో క్రియేటర్స్కి ఏ కోడ్ అన్నాడు. ఇందులో మూన్ హ్యావ్ క్రియేటర్స్, ఇందులో క్రియేటర్స్ ఉంది. క్రియేటర్స్ ఆర్ వెరీ బిగ్, ఇందులో క్రియేటర్స్ ఉంది. ఈ రెండు పదాలలో కామన్గా ఉన్నది క్రియేటర్స్. ఓకే, కోడ్ భాషలో కామన్గా ఉన్నది ఏంటిది NUMUSU, NU ఉంది. ఓకే, MU ఉందా లేదు, SU ఉందా లేదు. సో కామన్గా ఉన్న పదం క్రియేటర్స్, కామన్గా ఉన్న కోడ్ NU. అప్పుడు క్రియేటర్స్ ఆన్సర్ ఏమవుతుంది NU అవుతుంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన 5 3 అంకెల సంఖ్యల ఆధారంగా ఈ ప్రశ్న ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్కు చదవాలి. ఇచ్చిన లెటర్ని కూడా ఎట్లా చదవాలంటే ఫస్ట్ నెంబర్ 2, సెకండ్ నెంబర్ 5, థర్డ్ నెంబర్ 4 అట్లా చదువుకోవాలి. ఓకే, ఇచ్చిన ఏమని అడిగిందో చూద్దాం. ఫస్ట్ ఈ ఇచ్చిన 5 నెంబర్లలో ఏం ఆపరేషన్ చేయమని అడిగిందో చూద్దాం. ఎడమ నుంచి కుడికి చేయాలి. అతిపెద్ద సంఖ్యలో 3వ అంకెను తీసుకోవాలి. అతిపెద్ద సంఖ్య ఎంత ఇక్కడ 896. దీంట్లో 3వ సంఖ్య ఏంటిది 6, తీసుకున్నాము 6. నెక్స్ట్ అతి చిన్న సంఖ్యలో 2వ అంకెతో జత చేసే ఫలితం ఎంత. అతి చిన్న సంఖ్య ఎంత 236. దీంట్లో ఏ అంకె సోట్ అన్నాడు 2వ అంకె అన్నాడు. 2 జత చేయమన్నాడు అంటే ప్లస్ చేయాలి. 6 ప్లస్ 3 ఎంత అవుతుంది 9, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య రావాలన్నాడు. 5 క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. నెక్స్ట్ 24 ఇచ్చిండు, 51 ఇచ్చిండు, 106 ఇచ్చిండు, 217 ఇచ్చిండు. చూద్దాం. 24కు 51 డిఫరెన్స్ ఎంత వచ్చింది 27 వచ్చిందా, అంతే కదా. 27, 7 4 11 5. ఓకే, 27 వచ్చింది. నెక్స్ట్ 51కి 106కి డిఫరెన్స్ ఎంత వచ్చింది 51కి అంటే 55 వచ్చింది, అంతే కదా. ఓకే, నెక్స్ట్ 106కి 217కి డిఫరెన్స్ ఎంత ఉంది 111 ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 24 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది 24 కన్నా ఇది 24 డబల్ చేసినాం అనుకోండి ఎంత వస్తుంది 48. 48 కన్నా 51 అనేది ఎంత ఎక్కువ ఉంది +3 ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది 51 కన్నా ఎంత ఎక్కువ ఉంది ఈ డిఫరెన్స్ అనేది +4 ఉంది, ఎంత +4 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది 106 కన్నా ఎంత ఎక్కువ ఉంది +5 ఉంది. ఓకే, +5 అర్థమవుతుందా. ఇప్పుడు మనం డబల్ చేసినాక దాన్ని డిఫరెన్స్ చేస్తాం, డబల్ చేసినాక యాడ్ చేస్తున్నాం ఎంత అనేది. ఇక్కడ చూడండి 24 డబల్ చేస్తే 48, 48కి 3 కలిపితే 51, 51ని డబల్ చేస్తే 102, 102కు 4 కలిపితే 106, 106కి డబల్ చేస్తే 212, 106ని డబల్ చేస్తే 212, 212కి 5 కలిపితే 217. సేమ్ ఇప్పుడు 5ని డబల్ చేస్తే 10, 10కి 1 కలిపితే 11. ఓకే, +1 10 +1, సారీ ఇది ప్లస్ ఇది 1 11. సేమ్ ఇప్పుడు 11 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 అనే నెంబర్ ఉంది క్వశ్చన్ మార్క్లో అనుకుందాం. 11 2ల 22, 22కు 2 కలిపితే ఎంత 24. ఓకే, సాటిస్ఫై అయింది 24 సాటిస్ఫై అయింది.
ఇక్కడ ఏం చేసిండంటే డబల్ చేసిండు +1 కలిపిండు, డబల్ చేసిండు +2 కలిపిండు, ఇక్కడ వరకు 2 కలిపిండు, ఇక్కడ 1 కలిపిండు. నెక్స్ట్ డబల్ చేసి +3, డబల్ చేసి +4, డబల్ చేసి +5. సో ఇప్పుడు ఆన్సర్ ఏంది? డబల్ చేసి +1. ఓకే, 5 2 10, 1 11, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో ఏ అంటే డివైడెడ్, బి అంటే ఇంటూ, సి అంటే ప్లస్, డి అంటే మైనస్. ఓకే, ఇక్కడ మనం డ్రా చేయాలి అంటే ఏబిసిడిలో రిప్లేస్ చేయాలి సింబల్స్ని. బి ఇచ్చిండు, బి అంటే ఇంటూ, ఇది ఇంటూ. సి ఇచ్చిండు, సి అంటే ప్లస్, ఇది ప్లస్. డి ఇచ్చిండు, డి అంటే మైనస్, ఇది మైనస్. ఏ ఇచ్చిండు, ఏ అంటే డివైడెడ్, ఇది బై. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? ఎప్పుడైనా డివిజన్ చేయాలి. ఓకే, 5 1 5 4, 5 4 20, ఇది -4. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇంటూ. ఇక్కడ ఉంది ఇంటూ, ఇక్కడ ఉంది. 4 3 12, 120. ఓకే, 120. 120 తర్వాత ఏముంది? +10 ఉంది. సి 10 అన్నాడు అంటే +10. ఓకే, ఇప్పుడు +10 -4 ఎంత? +6. 120 +6 126, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని కత్తులు కర్రలు, అన్ని కత్తులు బ్లేడ్లు, అన్ని కత్తులు పేపర్లు. ఓకే, చూద్దాము. ఓకే, డ్రా చేద్దాం. అన్ని కత్తులు అన్నాడు కాబట్టి నైఫ్ అనుకుందాం, కే. ఈ కత్తులన్నీ ఏంటి అన్నాడు? కర్రలు అన్నారు, ఎస్. స్టిక్కర్స్, ఎస్ అనుకుందాం. నెక్స్ట్ అన్ని కత్తులు బ్లేడ్లు, ఇంకొకటి తీసుకుందాం. అన్ని నైఫ్స్ అనేవి బ్లేడ్లు, బి తీసుకుందాం. నెక్స్ట్ అన్ని కత్తులు పేపర్లు అన్నాడు. మళ్ళీ ఈ కత్తులు అనేవి అంటే ఏమంటాడు? పేపర్స్ అన్నాడు. అన్ని కత్తులన్నీ, నైఫ్స్ అన్ని పేపర్స్ అన్నాడు. చూడండి, కంక్లూజన్ ఏమి ఇచ్చిందో చూద్దాం. అన్ని కర్రలు పేపర్లు, అన్ని కర్రలు, ఈ కర్రలు అంటే ఇదే కదా, స్టిక్స్, ఎస్టీ. ఈ కర్రలన్నీ పేపర్లు అన్నాడు. అసలు పేపర్లకి కర్రలకి రిలేషన్ ఏమి ఇవ్వలేదు, మెన్షన్ చేయలేదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ కొన్ని పేపర్లు బ్లేడ్లు, ఓకే, ఇది రైట్. ఎట్లనో చూద్దాం. కొన్ని పేపర్లు బ్లేడ్లు, ఓకే, పేపర్లు బ్లేడ్లు ఇచ్చింది, ఇట్లా ఇచ్చింది కదా. ఓకే, ఇది చూద్దాం ఈ రిలేషను ఎట్లా అంటే, ఇప్పుడు అన్ని కత్తులు పేపర్లు, ఓకే, అన్ని కత్తులు బ్లేడ్లు, ఓకే, కొన్ని బ్లేడ్లు పేపర్లు, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు, ఓకే, బట్ ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది. ఈ కత్తులన్నీ పేపర్లు అయినప్పుడు, ఈ కత్తులన్నీ బ్లేడ్లు అయినప్పుడు, కొన్ని బ్లేడ్లు కొన్ని కత్తులు కావడానికి, కొన్ని పేపర్లు కొన్ని బ్లేడ్లు కావడానికి ఛాన్సెస్ ఉంది. అందుకే ఆప్షన్ 2 రైట్. ఓకే, కేవలం ఆప్షన్ 4 సరైనది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్. A = B, ఏ అనేది బి యొక్క సోదరి. $, A స్టార్ ఇచ్చిండు. ఫస్ట్ T*D = $S$W@K. టీకి కేకి రిలేషన్ అడిగిండు. ఓకే, చూద్దాం. ఫస్ట్ లెటర్స్ రాసుకుందాం. దేనికి రిలేషన్ అడిగిండు? టీకి అడిగిండు, బికి అడిగిండు, ఎస్కి అడిగిండు, డబ్ల్యూకి అడిగిండు, కేకి అడిగిండు. ఓకే, ఏమడిగిండు? టీకి డీకి స్టార్ అడిగిండు. స్టార్ అంటే తండ్రి, ఫాదర్. టీ అనేవాడు, డబ్ల్యూకి ఫాదర్, ఎఫ్. నెక్స్ట్ ఈక్వల్ టు అడిగిండు. ఈక్వల్ టు అంటే ఏంటిది? సోదరి అంటే సిస్టర్, ఎస్ అనుకుందాం, ఎస్ఐ, సిస్టర్. ఓకే, ఎస్కి డబ్ల్యూకి డాలర్ ఇచ్చిండు, సోదరుడు, బ్రదర్ అనుకుందాం, బి. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూకి కేకి @ ఇచ్చింది. @ అంటే వైఫ్, భార్య. ఒక నిమిషం, @ ఇచ్చింది కదా, @ అంటే భార్య, వైఫ్. ఓకే, వైఫ్. ఇప్పుడు రిలేషన్ దేనికి టీకి కేకి అడిగింది. టీకి కేకి అంటే కే వైఫ్ డబ్ల్యూ వైఫ్ బ్రదర్, వైఫ్ సిస్టర్, ఫాదర్. వైఫ్ బ్రదర్, ఓకే, బ్రదర్ సిస్టర్ అంటే వైఫ్ సిస్టర్, ఫాదర్. ఏమవుతాడు? అమ్మాయి ఫాదర్ అవుతాడు కదా, ఆప్షన్ 1.
సారీ ఒక నిమిషం, అమ్మాయి వైఫ్ వాళ్ళ ఫాదర్, భార్య తండ్రి. ఆప్షన్ 4 అంతే కదా. వైఫ్ డబ్ల్యూ బ్రదరు, డబ్ల్యూ సిస్టరు, అంటే వైఫ్ కూడా సిస్టరే, సిస్టర్ ఫాదర్, వైఫ్ కూడా ఫాదర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సిరీస్ని పరిశీలించి సమాధానం చెప్పండి. ఓకే, ప్రశ్న ఏంటిది? ఎటువంటి సమసంఖ్యలు ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి? అవి వెంటనే ముందు ఒక ఆడ్ విశేష సంఖ్య ఆడ్, మరి వెంటనే తర్వాత వైపు విశేష సంఖ్య. అంటే ఫస్ట్ ఈవెన్ ఉండాలి, ముందు ఆడు, తర్వాత కూడా ఆడు. ఓకే, చూద్దాం. ఆడు, ఈవెన్, ఆడు. ఆడు 5, ఆడు 7, ఆడు 9, ఆడు 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 ఉంది, ఈవెన్ ఉంది, ఇంకోటి లేదు, ఈవెన్ ఉండాలి అన్నమాట. సారీ ఒక నిమిషం, ఆడు ఈవెన్ ఆడు కదా, ఆడు ఈవెన్ ఆడు సరిపోయింది కదా. 5, 8, 5. నెక్స్ట్ ఆడు ఈవెన్ ఉంది. ఓకే, ఆడు ఆడే ఉంది, ఆడు. నెక్స్ట్ ఆడు ఈవెన్ ఆడు ఉండాలి, మధ్యలో ఈవెన్ ఉండాలి, అంతే కదా. ఇక్కడ రెండు ఈవెన్లే ఉన్నవి. ఓకే, ఇక్కడ ఏముంది? ఆడు ఈవెన్ ఆడు. ఓకే, ఇది సరిపోయింది. నెక్స్ట్ ఆడు ఈవెన్ ఆడు, ఇది కూడా సరిపోయింది. 7, 4, 3. ఓకే, నెక్స్ట్ ఆడు ఈవెన్ ఆడు, ఇది కూడా సరిపోయింది. 5, 2, 3. నెక్స్ట్ ఆడు ఈవెన్ ఆడు, ఇది కూడా సరిపోయింది. 3, 4, 3. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఈవెన్ ఆడు, ఆడు ఈవెన్ ఆడు. ఓకే, చూద్దాం. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఆప్షన్స్ ఇచ్చిందా? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 స్నేహితులు సిడిఈ పిక్యూఆర్ఎస్ ఉత్తరం వైపు ముఖం చూస్తూ కూర్చున్నారు. ఓకే, చూద్దాం. ఇక్కడ నేను డ్రా చేస్తున్నా. ఉత్తరం వైపు ముఖం చూసుకున్నారంటే నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చున్నాను. ఇది నార్త్, ఈ టేబుల్ మీద కూర్చున్నారు 7 స్నేహితులు. పి మరియు డి మధ్య కేవలం 5 కూర్చున్నాడు. ఇక్కడ పి అనుకుందాం. ఈ అనేవాడు డికి వెంటనే కూర్చుంది. ఇది పి అనుకుందాం. మధ్యలో 1, 2, 3, 4, 5. అంటే మధ్యలో 5 కూర్చున్నారు. ఓకే, 3, 2, 5. 5 కూర్చుంటే ఇటు లాస్ట్కి ఎవడు ఉంటాడు? డి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ డికి కుడివైపు వెంటనే కూర్చుంది. అయితే ఇక్కడ చూడండి, మొత్తం 7. ఇక్కడ మధ్యలో 5 కూర్చున్నారు. ఇటు లాస్ట్ ఒకరు, ఇటు లాస్ట్ ఒకరు, 7. సరిపోయింది. ఎవరు వచ్చినా వీళ్ళు మధ్యలో కూర్చోవాలి, అంతే ఇక. ఓకే, ఇప్పుడు మనం ఇది అజంప్షన్ అనేది రైట్ ఆ రాంగ్ అనేది సెకండ్ స్టెప్లో తెలుస్తుంది. ఈ అనేవాడు డికి కుడివైపు కూర్చుంది అనుకుందాం. ఇక్కడ డికి కుడివైపున కూర్చుంది అనుకుందా? లేదు. సో మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్. ఎట్లా తీసుకోవాలి అజంప్షన్ అనేది? ఇక్కడ డి తీసుకోవాలి, ఇక్కడ పి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డి తీసుకోవాలి, ఇక్కడ పి తీసుకోవాలి. ఈ అజంప్షన్ మీద ఫాలో అవుదాం. ఈ అనేవాడు డికి వెంటనే కుడిపోయిన, డికి వెంటనే కుడివైపున వాడు కూర్చుండు, ఈ అనేవాడు కూర్చుండు. అయిపోయింది. నెక్స్ట్ ఈ మరియు ఎస్ మధ్య కేవలం ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఈ మరియు ఎస్ మధ్యలో కేవలం ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు. సి క్యూ కంటే ఎడమవైపు ఎక్కడో కూర్చున్నాడు, కానీ ఆర్కి కంటే కుడివైపున ఎక్కడో కూర్చున్నాడు. సి అనేవాడు క్యూకి ఎడమ వైపు కూర్చున్నాడు. ఓకే, ఆర్కి కుడివైపున కూర్చున్నాడు అంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్ తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందాం. ఆర్ సి తీసుకుంటే ఆర్కి కుడివైపునే వస్తాడు. ఒక్క నిమిషం, వేరే తిరిగి తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సి ఆర్ కంటే ఎడమ వైపు కూర్చుంది అన్నాడు, క్యూ కంటే ఎడమ వైపు కూర్చున్నాడు, కానీ ఆర్కి కుడివైపున ఎక్కడో కూర్చున్నాడు అంటుంది. సో ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం? సిని కూర్చోబెడదాం. ఇక్కడ సి ఉంటే సి అనేవాడు క్యూకి ఎడమ వైపు, ఇక్కడ క్యూ తీసుకుందాం. క్యూకి ఎడమ వైపు, ఆర్కి కుడివైపు, ఇక్కడ ఆర్ తీసుకుందాం. సెట్. ఓకే, ఆర్కి కుడివైపు, సికి ఎడమ. నెక్స్ట్ సి కుడివైపు ఎంతమంది కూర్చున్నాడు? ఇది సి అనుకోండి. సి కుడివైపు ఎంతమంది కూర్చున్నారు? 2 కూర్చున్నాడు. క్యూ పి 2. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏ పదం వస్తుంది? ఓకే, చూద్దాం. క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూద్దాం. 1, 2, 2, 5, 5, 8. ఎంత పెరిగింది? ఇక్కడ 1 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది?
3 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది? 3 పెరిగింది. ఓకే, 1 3 3 లాజిక్ ఉందా చూద్దాం. నెక్స్ట్ 3 పెంచుతాం. నెక్స్ట్ 3 పెంచితే ఎంత? 8 + 2 ఎంత? 8 + 3 ఎంత? 11. 11 ఉందా? ఉంది. ఓకే, 1 కూడా ఉంది రిలేషన్. నెక్స్ట్ 1 పెంచినా కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు లెటర్స్ చూద్దాం. ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, పి అంటే 16, ఆర్ అంటే 18. నెక్స్ట్ ఎంత? 20. 20 అంటే ఎంత? 20 ఎందుకు వస్తుంది? +2 ఇంక్రీజ్ అయింది. ఓకే, +2 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ బి అంటే 2, ఈ అంటే 5. ఎంత పెరిగింది? 3 పెరిగింది. 5 3 8, 8 3 11, 11 3 14. 14 అంటే ఎంత? ఎన్, టిఎన్. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ అంటే 23, యు అంటే 21. ఎంత తగ్గింది? -2 తగ్గింది. 21 ఎస్ అంటే ఎంత? 19, -2 తగ్గింది. 19 - 2 17, 17 - 2 17 - 2 ఎంత వస్తుంది? 15. 15 అంటే ఎంత? ఓ, టిఎన్ఓ. ఆప్షన్ ఉంది, ఆప్షన్ 2NO 11 ఉంది ఆప్షన్. ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ తోటి అవసరం లేదు. ఎందుకు? టిఎన్ఓ మీద ఓన్లీ ఒకటే నెంబర్ ఉంది, ఒకటే ఆప్షన్ ఉంది టిఎన్ఓ అని. సో ఆటోమేటిక్గా నెంబర్ 11 అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్న దాని ప్రకారం కూడా 8 + 3 11 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను. PQRS XY అవి 6 అంతస్తులో నివసిస్తున్నారు. ఓకే, చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోరు, ఒకటి. ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది 6th ఫ్లోర్. ఓకే, ఇది 6th ఫ్లోర్. ఇక్కడ ఏమడిగాడు? 6 అతి పై అంతస్తులో నివసిస్తుంది. ఇది 6 అతి పై అంతస్తు. R మరియు Y మధ్య కేవలం 3 ఉన్నారు. వీడు ఆల్రెడీ పైన ఉన్నాడు కాబట్టి వీడి కిందనే Y ఉంటాడు. Yకి R మధ్య 3 అంటే ఇక్కడ తీసుకున్నాం. 3, 1 2 3 4 5 6 సరిపోయింది. S Y కంటే తక్కువ అంతస్తులో ఉంటుంది. S అనేవాడు Y కంటే తక్కువ అంతస్తు అంటే ఏముంది? ఆల్రెడీ ఒకటే ఉంది కాబట్టి ఒకటి కింద ఉంటుంది. X ఒక జత సంఖ్య గల అంతస్తులో ఉంటాడు. జత సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ అంతస్తులో ఉంటాడు. ఎక్స్. ఓకే, ఇక మిగిలినది ఏంటిది? 1 2 పోతే 3 4 5. ఇలా ఈవెన్ ఏంటిది? ఇది 4 ఈవెన్. సో ఎక్స్ ఇక్కడ ఉంటాడు. క్యూ ఒక బేస్ సంఖ్య గల అంతస్తులో ఉంటాడు కానీ 5వ అంతస్తులో కాదు. ఇది మిగిలింది ఏమున్నాయి మనకి? 3 5 మిగిలింది. ఓకే, అవి రెండు బేస్ సంఖ్యలే కానీ 5లో ఉన్నాడు క్యూ. సో ఎక్కడ ఉంటాడు? 3లో ఉంటాడు. ఇక మిగిలినోడు ఎవడు? పి అనేవాడు మిగిలిండు. పి అనేవాడు ఎక్కడ ఉంటాడు? 5వ అంతస్తులో ఉంటాడు. క్వశ్చన్ ఏం అడిగిండు? పి మరియు వై మధ్య ఎంతమంది ఉన్నారు అని అడిగిండు. ఇక్కడ పి అనేవాడు ఉంటే ఇక్కడ వై అనేవాడు ఉన్నాడు. వీళ్ళ మధ్య ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఎవరెవరు ఉన్నారు? ఎక్స్ మరియు క్యూ అనే ఇద్దరు ఉన్నారు. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరాల క్రమాన్ని బట్టి కింద ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ అక్షరాలు రావాలి అని అడిగింది. ఇక్కడ ఏ అక్షరాలు రావాలని అడిగింది. ఓకే, చూద్దాం. పి అంటే 16, యు అంటే 21. ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఓకే, నెక్స్ట్ యు అంటే 21, జెడ్ అంటే 26, +5 పెరిగింది. +5 అంటే ఈ, +5 పెరిగితే ఎంత? 10 రావాలి. 10 అంటే ఏంటిది? జే. ఓకే, క్యూ అంటే 17, వి అంటే 22, +5 పెరిగింది ఇక్కడ కూడా. 22 +5 +4 అంటే 26. నెక్స్ట్ 1 అంటే ఏ. 1 + 5 6, 6 + 5 11, 11 అంటే ఎంత? జేకే. ఓకే, నెక్స్ట్ టీ అంటే 20, వై అంటే 25, డి అంటే 4 + 5, 4 + 5 9, 9 + 5 14, 14 అంటే ఎంత? ఎన్ రావాలి. జేకేఎన్ ఉంది, ఆప్షన్లో ఉంది. ఎంత? ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజేష్ తన తరగతిలో 4వ బెంచ్ ముందు నుండి మరియు చివరి నుండి 8వ బెంచ్ దగ్గర కూర్చున్నాడు. మొత్తం బెంచ్లు ఎంతమంది ఉన్నాయి? సారీ, ఇది ఏదో మిస్టేక్ అయినట్టుంది. నెంబర్ ఆఫ్ బెంచెస్ అడిగిండు. దీన్ని చదువుతా చూడండి. రాజేష్ తరగతిలో 4వ బెంచ్ ముందు నుండి ఇట్లా ఫ్రంట్ నుంచి 4వ బెంచ్లో కూర్చున్నాడు. ఓకే, చివరి నుండి 8వ బెంచ్లో కూర్చున్నాడు. ఇట్లా చివరి నుంచి అంట 8వ బెంచ్లో కూర్చున్నాడు. ఇక్కడ మొత్తం ఎన్ని బెంచ్లు అని అడిగింది. సింపుల్, ఏముంది? 8 + 4 ఎంత? 12. 12 - 1 అంటే ఎంత? 11. ఆప్షన్ ఎంత? 3. ఎందుకు -1 చేసినాం? ఫస్ట్ ముందు నుంచి రాజేష్ బెంచ్ని కౌంట్ చేసినాం, వెనక నుంచి రాజేష్ బెంచ్ని కౌంట్ చేసినాం. సో
టోటల్ నుంచి దాన్ని మైనస్ చేస్తే టోటల్ నుంచి మైనస్ చేస్తే టోటల్గా ఎన్ని బెంచ్లు ఉన్నాయని తెలుసు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏడుగురు స్నేహితులు YRASPB, ఇది ఆరుగురు ఎట్టుంది, 6, ఇది ఒక వృత్తాకార హెచ్పై కేంద్రాన్ని చూద్దాం. ఓకే, ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ సెంటర్ చూస్తూ ఆరుగురు చుట్టూ కూర్చున్నారు. 6 యొక్క ఎడమవైపు లెక్కిస్తే Y, R మరియు S మధ్య ఏకైక వ్యక్తి. ఏమంటుండు, ఈ 6 నుంచి ఎడమవైపు లెక్కేమన్నాడు. ఓకే, లెక్కేద్దాం. ఎడమవైపు ఇటు S మధ్య, R మరియు S మధ్య Y అనేవాడు ఏకైక వ్యక్తి అంటే ఓన్లీ Y అని అర్థం. B, ఏకి కుడివైపు వెంటనే కూర్చున్నాడు. చూద్దాం. వీడు ఏ అనుకుంటే వీడికి కుడివైపున వెంటనే B అనేవాడు కూర్చున్నాడు. ఓకే, ఇదంతా ఈ రెండు ఒక సెట్టు, ఇది 3 ఒక సెట్టు. నెక్స్ట్ S Bకి కుడివైపు వెంటనే కూర్చున్నాడు. ఈ S అనేవాడు Bకి కుడివైపు వెంటనే కూర్చున్నాడు, అంతేనా? S B కుడివైపున వెంటనే కూర్చున్నాడు. S అనేవాడు ఇక్కడ రావాలి, అంటే ఈ Bకి కుడివైపు అంటే ఇంతే కదా. ఓకే, Bకి కుడివైపు కూర్చున్నాడు, సెట్ అయిపోయింది. ఓకే, ఇంతవరకు సెట్ అయింది, ఈ రిలేషన్ వరకు సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ S Bకి కుడివైపు వెంటనే కూర్చున్నాడు, సరిపోయింది. ఇప్పుడు మిగిలినోడు ఎక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు. మిగిలింది ఎవరు, SYRAB కూర్చున్నారు. SYRAB కూర్చుంటే మిగిలిన వాడు P అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ ఎందుకు కూర్చుంటాడు, ఈ SYRకో రిలేషన్ ఉంది, ABకో రిలేషన్ ఉంది, ఈ Sకి Bకో రిలేషన్ ఉంది. సో వీళ్ళంతా అరేంజ్ అయిపోయారు. మిగిలింది గ్యాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవడు కూర్చున్నాడు, P అనేవాడు కూర్చున్నాడు. P యొక్క కుడివైపు నుంచి లెక్కిస్తే P మరియు B మధ్య ఎవరు ఉన్నారు, P యొక్క కుడివైపు నుంచి ఇక్కడ నుంచి లెక్కిస్తే P మరియు B మధ్య ఎవరు ఉన్నారు, A అనేవాడు ఉన్నాడు, అంతే కదా. A అనేవాడు ఉన్నాడు, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో TIDE అనేది 7291, DATE అనేది 1937. ఏకి కోడ్ ఏమవుతుంది అన్నాడు. చూద్దాం. ఇందులో సిమిలర్ ఏ ఉన్నాయి, D ఉంది, T ఉంది, E ఉంది. ఇందులో D ఉంది, T ఉంది, E ఉంది. డిఫరెంట్ ఉన్న నెంబర్స్ ఏంటి, 1937, 1 ఉంది, 9 ఉంది, 7 ఉంది. మిగిలింది ఏంటి, 2. ఐకి 2. ఓకే, ఏకి ఏమేమి 197 పోయింది, 197 పోతే 3. ఏకి ఏమొస్తుంది, 3 వస్తుంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మైనస్ అంటే ఇంటూ అంటే డివైడెడ్ అంటే ప్లస్. అంటే ఇక్కడ మేబీ మిస్ అయింది, ప్లస్ కావచ్చు. ప్లస్ అంటే మైనస్ అంటే ఇంటూ అంటే డివైడెడ్ అంటే ప్లస్. ఓకే, చూద్దాం. మైనస్ అంటే ఇంటూ, ఇది ఇంటూ అంట. ఓకే, డివైడెడ్ అంటే ప్లస్, ఇది ప్లస్. ఓకే, నెక్స్ట్ ప్లస్ అంటే మైనస్, ఇది మైనస్. ఓకే, ఇంటూ అంటే డివైడెడ్, ఇది డివైడెడ్. ఓకే, డివైడెడ్ ఇది. ఇప్పుడు 84 ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి కాబట్టి 84/14 ఎంత, 14 ఆర్ల. ఓకే, 14 ఆర్ల 84. 84 మైనస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 35 4, 5 4 ఎంత, 20. 0, 4 3 12, 2 14. ఓకే, 14 ఇంతవరకు అయిపోయింది. ఇక్కడ ఏముంది, +6 ఉంది, ఇంకోటి +6. ఓకే, ఇప్పుడు టోటల్గా ఏమవుతుంది, 140 +6 -6 క్యాన్సిల్ అయితే మిగిలింది అంటే 140, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. నెక్స్ట్ క్వశ్చన్ రిలేషన్షిప్ 31, 30. ఓకే, చూద్దాం. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్ చూద్దాం. కొన్ని బన్స్ క్రొసాన్స్, కొన్ని క్రొసాన్స్ డోనట్లు. చూద్దాం. బన్స్ B తీసుకున్నాం, క్రొసాన్స్ C తీసుకున్నాం, B C. కొన్ని డోనట్స్ D తీసుకున్నాం. ఇది స్టేట్మెంట్స్ కన్క్లూజన్. కొన్ని బన్స్ డోనట్స్, బన్స్ అనేవి డోనట్స్ అంటే బన్స్కి డోనట్స్కి రిలేషన్ ఇచ్చిందా, ఇవ్వలేదు. అన్ని డోనట్స్ అసలు ఇది రిలేషన్ ఫండమెంటల్లీ రాంగ్, ఇది కూడా రాంగ్.
సో 2 సరైనవి కాదు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన 2 ట్రయాడ్ల ఒక ప్యాటర్న్ అనుసరిస్తే అదే ప్యాటర్న్ అనుసరించి ట్రయాడ్ కనుక్కోండి. ఓకే, చూద్దాం. G అంటే 7, K అంటే 11. ఎంత పెరిగింది? 7 11 అంటే ఎంత పెరిగింది? +4 పెరిగింది. ఓకే. K అంటే 11 +4 15. ఓకే. I అంటే 9, M అంటే 14 +4. 14 4 18 రావాలి. +3 పెరిగింది ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూద్దాం. I అంటే 9, M అంటే 13 +4 పెరిగింది. 13 17 +4 పెరిగింది. ఓకే, ఓవరాల్గా +4 పెరిగింది అన్నింటిలో. T అంటే 20, X అంటే 24. 24 + 4 26 వరకు Z AB. V అంటే 22, Z అంటే 26 +4. 26 + 4 4 D. అట్లా +4 చూడాలి. D అంటే 4, G అంటే 7. ఇది కాదు. D అంటే 4, H అంటే 8, L అంటే 12. ఓకే, +4 పెరిగింది. F అంటే 6 +4 10, 10 + 4 14. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. F అంటే 6, I అంటే 9. 6 9 అంటే 3 పెరిగింది, తప్పు. L అంటే 12, P అంటే 16, +4 పెరిగింది, +20. ఇది కూడా ఓకే. M అంటే 13, Q అంటే 17, +4 పెరిగింది. 17 22 ఎంత? 5 పెరిగింది. మనకి ఎంత పెరగాలి? +4 పెరగాలి. ఇది కూడా రాంగ్. ఆప్షన్ 2 రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిండు? చందని క్లస్టర్ ఇది అని అడిగిండు. అంటే ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూద్దాం రిలేషన్. 7 9 12 ఎంత పెరిగింది? 7కు 9కి +2 పెరిగింది, 9. ఓకే, నెక్స్ట్ 9కి 12కి ఎంత పెరిగింది? +3 పెరిగింది, +2 +3. S అంటే 19, U అంటే 21 +2, 21 ప్లస్ W అంటే ఎంత? 23. 21 W కూడా +2 పెరిగింది. ఓకే, ఇక్కడ రెండిట్లోనూ +2 పెరిగింది. ఒక్క నిమిషం, ఇక్కడ రెండిట్లోనూ +2 పెరిగింది. చూద్దాము. K అంటే ఎంత? 11, M అంటే 13 +2, 13 +3 పెరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ +3 పెరిగింది, ఇక్కడ +3 పెరిగింది, ఇక్కడ రెండిట్లోనూ +2 పెరిగింది. ఓకే, ఇప్పుడు లాస్ట్ చెక్ చేద్దాం. E అంటే 5, G అంటే 7. ఎంత పెరిగింది? 2 పెరిగింది. 7 3 10. వీటన్నిటిలో +2 +3 పెరిగింది. దీంట్లో ఒక్క దాంట్లోనే +2 +2 పెరిగింది కాబట్టి డిఫరెంట్ ఉంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 32 33. ఓకే, ఈ 2 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఒకసారి నేను చదువుతా. ఇవి కింద ఇచ్చిన సీరీస్లో క్వశ్చన్ మార్క్స్ అనగా ఏ లెటర్ రావాలి? 16 20 24 28. నెక్స్ట్ ఎంత వస్తుంది? 32 వస్తుంది. అంతే కదా, 4 4 పెరిగింది. నెక్స్ట్ అట్లనే ఈ లెటర్స్ కూడా సిరీస్ చూసుకుంటా రండి. 32 అంటే ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ అట్లనే ఈ సెట్కి సంబంధించి ఒక రకమైన లాజిక్ ఉంటుంది. అదే సేమ్ లాజిక్ కింది సెట్లలో ఒక దాంట్లో ఉంటుంది. ఆ ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.